ఏమైంది శిష్రాకి? ఏ శిష్రా, ఏమైంది? అంతగా ఆలోచిస్తున్నావు, అంతగా తిరుగుతున్నావు? ఇదిగో తీసుకొని తిను. వద్దా? ఏమైంది? నీకు ఇష్టమైనట్లే కదా. ఇప్పుడు తినాలనిపించలేదు. విషయం చెప్తే హెల్ప్ చేస్తా కదా. రేపు ఇండిపెండెన్స్ డేకి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదమ్మా. దాంట్లో ఉంది శిష్రా, స్పీచ్ ఇవ్వు. అది ఛాలెంజ్ ఉందంట. పోనీ డాన్స్ చెయ్యి. అది విద్య చేస్తుందంట. పోనీ ఎస్సే రైటింగ్ రాయి. అది చందు రాస్తాడంట. పోనీ పాట పాడు. పాటనా? నాకు అలాంటివి రామే. నేనున్నాను కదా, 5వ క్లాస్ చదివినా, నేర్పిస్తారా? తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. అరే వా శిష్యు, పాట మొత్తం అంతా నేను తీసుకున్నాను మా. రేపు చూడ ఇంకా నీకు ఫస్ట్ వస్తుంది. తప్పకుండా రావాలి. రేపు ఎలా అయినా సరే పాట బాగా పాడి ఫస్ట్ ప్రైజ్ తీసుకొని అమ్మని సంతోష పెట్టాలి.